ఫ్లైట్ లో అసలు ఫుడ్ ఏం పెడతారు అనేది అయితే ఈ రోజు చూసేద్దాము. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 2 గంటలకు అలాగా ఎయిర్ హోస్టెస్ ఇలా తోపుడు బండి పట్టుకొని వచ్చారనమాట. దాంట్లో మనకి ఆల్కహాల్ ఉంది, ఫుడ్ కూడా ఉంది. అసలు పిచ్చాకల మీద ఉన్నాను. ఇంకా ఫుడ్ ఇచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసాను, దాంట్లో బ్రెడ్ ఉంది, దాని తర్వాత చియా సీడ్ పడ్డింగ్, ఫ్రూట్స్, వాటర్ బాటిల్ అండ్ మెయిన్ కోర్స్ వచ్చేసరికి పరాటా అండ్ చికెన్ కర్రీ ఇచ్చారు. దాంతో అయితే కట్లెట్ లాంటిది ఇచ్చారు. విత్ దట్ ఆరెంజ్ జ్యూస్ అయితే నేను తీసుకున్నాను. ఆరెంజ్ జ్యూస్ తో పాటు మనకి యాపిల్ జ్యూస్ అండ్ క్రాన్బెరీ జ్యూస్ కూడా ఉంటుంది, అవి కూడా తీసుకొచ్చు. అండ్ ఆల్కహాల్ లో మనకి వైన్ అండ్ వోడ్కా కూడా ఉంటాయి. వీళ్ళ దగ్గర హాట్ వాటర్ ఉంటుంది అండ్ కాఫీకి ఉంటుంది. జ్యూసెస్ అడితే జ్యూసెస్ ఇస్తారు, లేకపోతే మనకి స్నాక్స్ ఉంటాయి అనమాట, చిప్స్ ఆర్ పాప్కార్న్. సో నేనైతే ఒక కాఫీ తీసుకున్నాను, ఒక పాప్కార్న్ తీసుకున్నాను. అలాగా మేము యూరప్ రీచ్ అవ్వగానే, అంటే హాఫ్ ఆఫ్ ద వే రీచ్ అవ్వగానే నాకు ఇంకా నిద్ర పట్టలేదనమాట. ఒక శాండ్విచ్ అయితే పెట్టారు. ఆ శాండ్విచ్ లో మనకి బెల్ పెప్పర్ అండ్ అవకాడో వేశారు, అసలు బాగోలేదు. ఇంకా చికాగోకి 2 hours ఉందనంగా ఫుడ్ అయితే పెట్టారు. ఈసారి నార్మల్ బ్రెడ్, మళ్ళీ తర్వాత కస్టర్డ్ అండ్ అవకాడో అండ్ క్యారెట్ సలాడ్ అండ్ డ్రింక్ లో సేమ్ యాజ్ యూజువల్ నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. వాళ్ళు సర్వ్ చేసే ఫుడ్ లో చాలా టైప్స్ ఆఫ్ మీల్స్ అయితే ఉంటాయి. మనకి ఏ టైప్ ఆఫ్ మీల్ కావాలనేది మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అయితే చూస్ చేసుకోవాలి. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి.